హాయ్ చిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్. మీరు ఆల్రెడీ తమ్నెల్ అయితే చూసే వచ్చుంటారు కదండి. ఇవాళ అయితే బొచ్చు చేపతో ఇగురైతే చూపించబోతాను అనమాట. బొచ్చు చేప అంటే మరి ఇంకేం కాదండి, చెరువు చేపనే బొచ్చు చేప అని కూడా అంటారంట. అని మనం చెరువు చేపనైతే పులుసు పెట్టుకుంటాం, ఈ బొచ్చు చేపనైతే ఇగురు మాత్రమే పెట్టుకోవాలి. ఇది పులుసుకి అయితే అస్సలు పంచేదనమాట. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరు చాలా రకాలుగానే ఇగురులను అయితే ట్రై చేసి ఉండొచ్చు. మేము చూపించే మసాలా, మేము చూపించే ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందన్నమాట. ముందుగా అయితే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని అయితే తీసేసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఆనియన్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి. టమాటాలు మాత్రం 2 అయితే సరిపోతుంది అనమాట. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇదంటే ఆనియన్స్ చాపర్ అనమాట. ఇందులో వేసేసుకుని చాప్ చేసేసుకుంటాము. పేస్ట్ అయితే బాగుండదండి, కొంచెం కచ్చా పచ్చగా చాప్ చేసేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇగురు కర్రీస్కి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ చాపర్ అయితే ఆల్రెడీ మా ఇంట్లో ఉందన్నమాట. సో మేము ఎప్పుడు ఇగురు కర్రీస్ వండినా కూడా ఈ చాపర్లో వేసుకుని చాప్ చేసేసుకుంటాము. అది మధ్యలో అయితే ఊడొచ్చేస్తుందండి. అది ఉండగానే ఆనియన్స్ కానీ టమాటాలు కానీ వేసుకోవాలి. అది ఊడిపోయిందంటే మనకు చాపింగ్ అనేది అంత సింపుల్గా అవ్వదు అనమాట, అసలు చాపింగ్ అవ్వదు. సో ఫైనల్గా ఇలాగా ఆనియన్స్ని టమాటాని కూడా వేసేసుకుని ఇలా పీలప్ ఇలా లాగితే కనుక వచ్చేస్తుందండి. అది చాపింగ్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. మీకు తెలియడం కోసం నేను చూపిస్తాను అంతే. సో ఫైనల్గా ఆనియన్స్ టమాటాలు కూడా ఈ విధంగా పచ్చగా చాప్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ చాపర్ అయితే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఫైనల్గా వీటన్నిటిని కూడా రెడీగా చేసి పెట్టేసుకుందాం. తర్వాత అయితే బాండీ పెట్టేసుకొని బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ చాలా తక్కువ ఉండాలండి గ్రేవీ కర్రీస్లో. ఎప్పుడన్నా ఆయిల్ పైకి తేలిపోతే కనుక టేస్ట్ అనేది అంత బాగుండదు, కర్రీ పాడైపోతుంది. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ అనేది మెత్తపడి పచ్చివాసన అనేది పోయేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుని మన ఆనియన్స్ మెత్తబడినివ్వాలి. ఈలోగా మనం కర్రీలోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. 4 ఎల్లిపాయ రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గసగసాలు, ఈ అన్నిటిని కలిపి పేస్ట్ చేసి అయితే మనం రెడీగా పెట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని టమాటాలో కూడా పచ్చివాసన అనేది పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా కలుపుకుంటూ టమాటాలు అనేవి కూడా పచ్చివాసన అనేది పోయేంత వరకు మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ మసాలా అల్లం అయితే యాడ్ చేయలేదండి. సో అందుకని చెప్పి అల్లం వెల్లిపాయ పేస్ట్ని అయితే చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి మనం నూరు పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి. మేము ఎప్పుడన్నా కూడా చేపని ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ కారం, 2 స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు చేపలు అనేది మ్యాగ్నేట్ చేసుకుంటాం అనమాట. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత కర్రీలోకి వేసుకుంటే టేస్ట్ అనేది ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చేప ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఆల్రెడీ కారం అనేది ఉంటుంది కదండి, ఆ కారంలోనే కొద్దిగా వాటర్ని వేసి ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు కావాల్సిన వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఎందుకంటే ఇగురు కదండి, చాలా తక్కువ వాటరే పడుతుంది, ఎక్కువగా అయితే వేసేద్దండి. సో ఈ విధంగా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ అని ఇచ్చారనుకోండి, మన కర్రీ చాలా బాగుంటుంది. బొచ్చి చేపల ఇగురు రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫైనల్గా కొత్తిమీరను కూడా ఈ విధంగా పైన వేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చల్లారిపోయిందండి. ఇడిగా ఉన్నప్పుడు గరిట పెడితే ఇదిగోండి చూసారా ఇలా ఇరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది ఇగురు కర్రీ కదండి, పులుసు అయితే ముక్క అనేది గట్టిపడుతుంది చింతపండు వల్ల. సో ఫైనల్గా మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. ఉంటాను.